హాయ్ అమ్మా. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు టోనా ఓల్డ్ సిటీ టోనా అంటారు నన్ను. ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ మా జోగిని అనే వీణామృత లగ్గం చేస్తుంది అమ్మవారి కాళికామాతది. అయితే మేము మా బోనాలు ఉన్నాయి అందరికీ, మా శివసత్తులకి గణాదులకి మా గురువులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పండుగ ఉందని ఇక్కడ. అయితే అందరం వస్తున్నాం మేము. అంటే ఈరోజు దీనికోసమే స్పెషల్గా ఇంతమంది భక్తులు వచ్చి ఉంటారు. ఇంతమంది భక్తులు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు మా ఫ్రెండ్స్ అంతా కొలీగ్స్ ఇక్కడ ఉండేటోళ్ళమే మేమంతా. అసలు అమ్మవారి స్పెషల్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏది అనుకుంటే అది నెరవేరుతుందమ్మా. నేను ఇప్పటి నుంచి అదొక 15-16 ఇయర్స్ నుంచి వస్తా, చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇక్కడ మాది మేమే వచ్చి పూజ చేసుకొని సాఫ్ సఫాయి చేసుకొని మొక్కి వెళ్ళిపోతుంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఇది. అంటే అప్పుడు ఎందుకని ఇలాగ పబ్లిక్ తెలియకుండా పోయింది, ఇప్పుడు తెలిసింది కదా. సో దీని పట్ల అక్కడ చూస్తున్న సౌకర్యాలు కూడా ఏ విధంగా లేదు, దీని పట్ల ఏమంటారు మీరు? సౌకర్యాలు అంటే మేము ఇక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది. ఇది ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫోన్లలో స్టేటస్ వల్ల చాలా డెవలప్ అయిపోయింది. ఇంతకుముందు ఫోన్స్ లేకుండే మాది మేమే వస్తుంటాం, ట్రైన్లో వచ్చి ట్రైన్లో దిగి ఇక్కడ సాఫ్ సఫాయి చేసుకొని అమ్మవారి దీపం ముట్టించి వెళ్తుంటేమి. అంటే ఇన్ని ఇయర్స్గా ఉన్నారు కదా, అమ్మవారిని చూడంగానే అందరికీ భయం వేస్తుంది అంటారు, దీని పట్ల ఏమంటారు? ఆమె ఇంకొక పాత రూపం ఉండే అమ్మవారిది, ఆ రూపం వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ పెద్ద రూపం తెచ్చారు. దీని తర్వాత చాలా భయంకరంగా ఉండే ఫస్ట్ రూపం అమ్మవారిది. అంటే అంటే మేము అన్నారు కొంతమంది అమ్మవారిని చూడంగానే మాకు భయం వేసింది, ఒక తెలియని వైబ్రేషన్స్ లాగా క్రియేట్ అయ్యింది. అమ్మవారి ముఖంలో అట్లా కళాకాంతి కనిపిస్తుంది బేట. కనిపించగానే అమ్మవారికి ఎదురుగా మనం మొక్కుతుంటేనే మనకు మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది బాడీ అనేది. అమ్మవారి కళ్ళు నాలుక గంభీరంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి చూస్తే కళ్ళలో నుంచి నీళ్ళెందుకు కాదు ఆనంద బాష్పాలు వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. అమ్మవారి దయ అది, అట్లాంటి లీలా ఏమేది. అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, అమ్మవారు ఎలా వెలిసిందంటారు? ఇది ఇక్కడనే ఉండే మేడం, ఇది అది ఫస్ట్ నుంచి ఉండే. ఇక్కడ నాగులబండలో ఉంటారు వాళ్ళు, జంగంమెట్లో, వాళ్ళ తరపు నుంచి అమ్మవారు ఉండే ఫస్ట్ నుంచి. అట్లా ఇప్పుడు చాలా మందికి డెవలప్ అయిపోయినాక ఇక్కడ బస్సు కమిటీ మెంబర్స్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉంటుంది? ఆషాఢ మాసం ఇట్లానే బోనాలు చేస్తారు, పటాలు వేస్తారు. మా శివసత్తులు గణాదులు వచ్చి ఎవరు మొక్కు నెరవేరింది అనుకో అమ్మవారు వచ్చి ఇట్లా పటాలు వేస్తారు. మేము పటాలు వేసి అమ్మవారికి బాధ్యతలు అన్నీ చూపించి ఒడిబియ్యాలు అంతా చేసి బోనాలు చేసి మంచిగా మొక్కి ఆత్మశాంతితో వెళ్ళిపోతాం మేము. అంటే ఇప్పుడు బ్యాడ్గా అంటే వాళ్ళ లోపల నెగిటివ్ శక్తులు ఏమైనా వస్తే వాళ్ళు గుడి లోపల ఎంటర్ అవుతారా? లోపల రానియదు మేడం అమ్మవారు. అట్లా శక్తులు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బయటనే చూపించేస్తుంది ఆమె. లోపలికి వచ్చే అవకాశం ఉండదు ఉంటుంది కానీ ఇక వాళ్ళని పట్టుకొని రావాలి మా అసంటోళ్ళు. జోగినిలా చేతులు ఉంటుంది అది, వాళ్ళకి ఏముంది ఏం లేదు, వాళ్ళ బాడీ మీద ఏంది ఎట్లా అదంతా మాకు తెలుస్తుంది కదా, అది మేము చూసుకొని ఇక వెళ్తాం. కొంతమందికి వాళ్ళకి కూడా తెలియదు కదా వాళ్ళ దగ్గర నెగిటివ్ పవర్ ఉందని, తెలియకుండా వారు చూపించేస్తుంది. ఇక్కడ కాలు పెట్టంగానే చూపించేస్తుంది ఆమె మహిమ. అట్లా అట్నుంచి అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళకి వెళ్ళారు మేడం, లోపల దాకా వచ్చి మొక్కుతారు. మొక్కి ఆత్మశాంతితో కూర్చొని 5-10 నిమిషాలు కూర్చొని అమ్మవారి ధ్యానంలో కూర్చుంటే అలా పే మీద ఉన్నాయి అన్నీ తొలగిపోతాయి మ్యామ్. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ మ్యామ్. మీ పేరు? మా అత్తమ్మ వీరాబాయ్, ఓల్డ్ సిటీ గౌలీపురా. ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? మాకు 20-30 ఏళ్ళ నుంచి ఎరుక, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మొబైల్స్ వల్లనే డెవలప్మెంట్ అయింది మేడం. ఆల్ ట్విన్ సిటీస్ వస్తున్నారు ఇక్కడ, డిస్ట్రిక్ట్ నుంచి ముంబై, తమిళనాడు అంతా అక్కడ నుంచి చాలా దయగల్ల తల్లి ఈమె ఊడల మర్రి చెట్టు కింద దొరసాని కూర్చుంది. సరేనా మేడం? జై ఫలక్నామా కాళికా మాతాకి జై. చెప్పండి గుడి గురించి. మేము ఈ గుడికి 35 ఏళ్ళ నుంచి వస్తాము. అప్పుడు ఇంత పబ్లిక్ లేకుండే. ఈ ఆడ లోపటి నుంచి ఇట్లా పబ్లిక్ అమ్మవారు ఆమె వాళ్ళని ఎత్తుకుంటుంది. వాళ్ళంతా ఘనంగా వస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఆమెకు ఏమైనా కూడా నమ్మిరు, చాలా మంది నమ్మి ఆటలు కోస్తున్నారు, ముడుపులు కడుతున్నారు.
కొబ్బరికాయలు కొడుతున్నారు. మాట్లాడుతుంటా నువ్వేంది మీదే కల్లాగా పుస్తకాలు కట్టుకుంటున్నాడు మా కొడుకు. కోడలు కావాలి నాకు. ఓ నాకు ఏడపల్లి దుర్గమ్మ వస్తుంది 7 ఏళ్ల నుంచి. నాకు ఇప్పుడు 50 ఏళ్ల సర్వీసు. మేము ఏడపల్లిలో కూడా ఘనంగా ఇట్లనే పూజలు చేస్తాము, పటాలు వేస్తాము, యాటలు కోస్తాము, బోనాలు చేస్తాము. మళ్ళా బల్కంపేటలో కూడా మాది ఫేమస్ ఉంది. అమ్మవారిని మేమే ఎత్తుకొస్తాం, మా ఆయన ఎత్తుకొస్తాడు హరిబాబు గౌలీపుర. అలా డాడీ పేరు కిషన్ ప్రసాద్. మేము చాలా నమ్ముతాం దేవతలని. మరొక్క పండుగ చేస్తాం, మరొక్క పండుగ చేస్తాం. మేము ఎక్కడంటే ఏ యాత్ర సమ్మక్కకు కూడా మేము చాలా ఫేమస్ గా చేస్తాం. 6-7 యాటలు కోస్తాం, అమ్మవారిని మంచి చీరలతో బుధిస్తాము, మంచిగా చేస్తాం. మేము ఘనంగా పూజ చేసి మా ఓపెన్ సాటి ఎంత ఉందో అంత చేసి మా గిరాకులు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వచ్చినా మాకు చాలా నితేతంగా వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. అంటే ఇక్కడ మొక్కుకొని వస్తున్నారు కదా, అమ్మవారు వాళ్ళకు శక్తి చూపిస్తుంది, ఆమె చేయించుకుంటుంది. ఆమెకు నమ్మిన వారందరూ వస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్ళి పబ్లిక్ కర్నూలు ఇక ఏది షాద్ నగర్ అన్ని దిక్కులకెళ్ళి వస్తున్నారు. ఆమెను చాలా నమ్మినందుకు ఆమె కూడా కోరికలు అట్ట చేస్తుంది. కోరిన వాళ్ళకు నమ్మకం చేస్తుందని అంత దూరంకి వెళ్ళి బాధపడి అమాస రోజు కంపల్సరీ పబ్లిక్ వస్తుంది. అంటే అమావాస్య రోజున ఎందుకు రావాలంటారు? అమాస ఆమెకు చాలా ఇష్టమైనది. అంతే ఇష్టమైన ఆ రోజు వచ్చి దర్శించు. చాలా మంది మబ్బులు 5-4 గంటల నుంచి వస్తారు, రాత్రి 12 గంటల దాకా ఉంటారు. అంటే అమావాస్య గడులు కొంతవరకే ఉంటాయి కదా. ఆమె అట్లా కలిగిస్తుంది, వాళ్ళకు అట్లా శక్తి చూపిస్తుంది, వాళ్ళకు ఫలితం చేస్తుర్రని అంత పబ్లిక్ వస్తుంది. ఆమె కూడా అట్లా చూపిస్తుంది. అంటే ఇలాగ అక్కడ కోరికలు కోరుకునే వాళ్ళకి ఏ కోరిక కోరినా చేస్తుంది అమ్మవారు. పెళ్లి గానంలోకి పెళ్లి అవుతుంది, తొట్టెల గానంలోకి తొట్టెలు అవుతుంది, పానం బాగాలేని వాళ్ళకి పానం బాగుంటుంది. ఆమెది శక్తి చూపిస్తుంది. ఆమె శక్తితోని ఇంత పబ్లిక్ వస్తుంది. ఆమె నమ్ముకున్న వాళ్ళని కాదనకుండా ఫలితాలు అనేది ఇస్తుంది. అందరినీ ఆమె నమ్ముకుర్రనే ఆమె అంత లేవట్టుకొని ఎక్కడికి వెళ్ళైనా కాలేజ్ పిల్లలు, కాలేజ్ చదువులు, పెళ్లిళ్ళు కోరిన వారికి ఏదైనా చేస్తుంది ఆమె. అట్లా ధన్యవాదాలు. వారి పుత్ర మీద వారికి మీద అవతారం ఉత్తరాది కారణం దక్షిణ కారణం పడవ కాలి పంచ కారణవ కారణం ఏ అవతారం కష్టాల ఘటనాది ఇక్కడ వెతిన ఊడల్ల మరణాది ఊడ పుజ్జంబునాది నిమ్మకాయ గోత్ర ముపాలకాయ వంశం బండ హరి కులం ఊపల గొప్ప జాతినాది చింత ఒక బిడ్డ ఈనాడికైనా గాని వారి పుత్ర మీద లేక కళ్యాణం ఎక్కడ తిప్పలైతుందో కొల్లారి లోపల కోరి పుత్రతో అవతారంతో బావ నరసింహ మొక్కున్నది. 3 నామాల గడియల ముందుకు సాగించుకోవాలి లేగలారా అవతారం చింతాకు ఓకు లేక శ్రీ పొద్దులతో మాత్రం 3 నెలల ముచ్చో మాత్రం 3 పొద్దులతో సాగిస్తున్న పోను రోజు కాలేజ్ పోతాడా సెలవు లేగలారు శ్రీ తొవ్వలతో లేక ఏడినా ఇవాళ 7 తొవ్వల మీద 7 గండాలు 36 తీలు 3 గండాలు 3 నెలల ఆనందం 3 నెలల దుఃఖాలు వారి పొద్దులతో లేక మా సగడిలో కారి పొద్దుల మీద 2 గండాలు తప్పిన రోడి పొద్దు మీద తారపుతో ఏమి లేక వారి పొద్దు మీద నల్ల వస్త్రం ఎదురు నల్లి పొద్దు మీద మాత్రం నడియ తారం నల్ల వస్త్రం మీద నాడేస్తావా నాడు గండానికి రక్తపాలైతున్న కుదర బిడ్డ ఒక పని కావాలంట చింతాక పోకులు చిరు పొద్దులతో మాత్రం ఆ శ్రావణ మాసం దాటిన తర్వాత శ్రావణ మాస గడి లోపల మాత్రం వారి పొద్దులతో గెలిపించుకొస్తున్న పోర బిడ్డ వారి కళ్యాణానికి ఇక్కడ తొగలు తీస్తున్నాము కానీ అవతారముతో కళ్యాణ గడి ఏటి ముందుకు తాగుతలేవద్రా కొల్లారి లోపల 36 తీర్లు 3 వేషాల గడియలు గాడి పొద్దుల మీద లేక అవతారమైతే చెట్ల సంచారము సరి పొద్దుల మీద దొరుకుతున్నావు కానీ లేక అస్థాన సుక్కలు వచ్చిన 6 నిమిషాల లోపల మందం మాయమైతున్నాయి కదరా బిడ్డ
ఎవరు లేక చింత పోకోండ్రి తిరుపతుల మీద లేక ఈ మాసం లోపల కళ్యాణం చేపిస్తా పోర బిడ్డ అక్కడి తోలతో ఏంగా అమ్మ దేవాల అందరం చల్లగా ఉంటాం అంతే కదా. శివసత్తులు ఊగుతున్నారమ్మ
కొంచెం అయితే నీకు చేస్తారు నీకు చేయరా అని ఆశ్చర్యం దీన్ని అది నా బాధ. మనమే అంటున్నాం కదా, పెద్ద మనిషి ఎవరు ఇంటి పెద్ద మనిషి దావి లేదే దేవులో అట్టి వద్దా నువ్వు మరదామా శివశమంత భాగ్యాలు గోరి శమంత భాగ్యాలు గోరి మల్ల దీవెన గోరాలి మన దీవెన గోరాలి భక్తులు దిన భాగ్యాలు గోరాలి ఒబ్బులు దిన వరిల్లు ఉండాలి వెళ్ళి ఎల్ల సంతోషాలు వీరాలు మంచిగా దాంబలోక మాత అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకుల భారవతిల పెట్టే ఇంట్లో పెట్టేసామా ఇంట్లో పెట్టి దేశం తీసుకో అయ్యో తీసుకోమ్మా దేశం దిగమ్మా ఇక్కడ ఇచ్చేసి ఎవరు పట్టుకుంటారు ఓ హీరో నువ్వు ముందుకు రా స్వామి వారిని పట్టుకుదు మాణిక్యాలేమమ్మా ఎప్పుడు చిన్నలకు పెద్దలకు హస్తాలేస్తున్నాము నేను అమ్ముతలేడు మంచిగా పెట్టమ్మా మంచి రండి
సార్ బాలగురు ఉద్దర్దార్ అసలు బాలగురు ఉద్దర్దార్ బాలగురు బాలరాజు గురు సార్ బాలగురు ఉద్దర్దార్ గురు సార్ బాలగురు ఉద్దర్దార్ అసలు డిపాండ్ చేస్తావా మొన్న పెట్టింది ఒక రోజు ముందు నిన్న వచ్చిండే బయటనే ఉండే బాలగురు ఉద్దర్దార్ అన్నిటికైనా చూస్తారు అదే మా దేవుడు వస్తుందా బాలగురు ఈశ్వరయ్య వీరన్న స్వామి ఈశ్వరన్న కూడా ఆయన కూడా గురుస్థానం ఆయన కూడా స్వామి ఈశ్వరయ్య స్వామి అన్న ఈశ్వరయ్య స్వామి ఉద్దర్దార్ రావాలి ఇంకా మొత్తం చూసుకుంటారు పొద్దు పోతుంది మీకు నేను అడుగుతున్నా కదా బాలగురు ఉద్దర్దార్ ఉడుకు ముద్దరా చల్ల ముద్దరా చెప్పలే మలేషియా ముద్దరు ఇచ్చినప్పుడు రావాలి కలబందాలు బాలగురు ముద్దదార్ ముద్దరు ఎవరు ఇచ్చారు ఎవరు కొట్టిర్రు ఇక లేదంట దేవుడు శివసామ్య ఈ సామ్య ఈ శివసామ్య శివెందుకు రాజుగాడు అంటే ఆయన కానీ లేదా చలో అమ్మ ముద్ర తీసుకుంటే అయిపోయారా పాలకతో సేవ చలో దేవుడు వచ్చే వాళ్ళు అందరూ కొబ్బరి పట్టుకొని ఏ దేవుడు అయితే పూనకం వస్తాడో వాళ్ళు కొబ్బరి పట్టుకొని రావాలమ్మా అరే వచ్చే వచ్చే
अरे सूरम में बेटा అంకారణ 26 వస్తాలు పంచుకుంటారు వాళ్ళ మత పరిచేత ఒక చేత కనుక 10,000 తూర్పు దిక్కున ఉన్న తుల్య భవాని నన్న పశ్చిమాన నేను పరమ కళ్యాణి నన్న బిడ్డ 10,000 నీటికైన కాని అవతారం కొండల వంటి దేవలాది గంగా పాలకొండల వంటి పాతాల గంగా 10,000 10,000 26 బస్తాల ఈర గంగమ్మ 36 బస్తాల మున గంగమ్మ 76 బస్తాల దేవి గంగమ్మ 10,000 10,000 అవతార మిత్రదానది శక్తి కనుక 10,000 కుత్తాంబాను చూపించవాడు నారసింహ 10,000 రామాల వాడ కోకి పండ్ల వాడ పూజ పిల్లల వాడ కోసి వాడ 10,000 నీటికైనా 10,000 అవతారం మంది కనుక కాష్టాల కడ కాసిన దాని వీట 10,000 వరకు వైసమ్మనంటే కనుక 10,000 అవతారం అందు కళ్ళు కాకులు నావి కట్టల మోపుళ్ళు లేక 10,000 నీటికైనా అదుకున కొట్టేడు కనుక 10,000 నావి లాగా 10,000 పక్కన కొట్టేడు పలకాయలు నిమ్మలు కోసేడు నిమ్మకాయలు కనుక 10,000 రతి పూజలు లేక 10,000 నీటికైనా అవతారం ఇతర దాని మీద ఆదిశక్తి 4 వస్తాలు 40 నీలకాయ నన్న ఆకలకాయ నన్న 10,000 కలియోగ మంది మీద అవతారం ఇతర ఆదిశక్తిని కదా ఆ బిడ
తండ్రి కదా దాని వీడ 10,000 అవతారం అందుకుడి కాలుగా చేరవకాలు వందె నాదిలాగా 10,000 వీడ తెల్లంచ సీరనాది రంజులైక నాది భారమములందు బంగారి పట్టు కనుక 10,000 తల్లి సంతోషం ఆ తల్లి నేటికైనా ఆనందమో ఇలాగా 10,000 నేటికైనా సంతోషమో ఈ వీడ 10,000 ఆనందంతో నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం తల్లి ఊరు కాపాడు తల్లి గనక నా మాయలు చూపిస్తున్నా కదరా నా వంట మాయలు జరుగుతున్నాయో చూస్తలేవలే 10,000 నచ్చి మెచ్చి నేను కొడి కాలు పెట్టుకొని కలియోగ మందు నేను గ్రామంలో నిలిచిన దాన్ని వీడ 10,000 అవతారం నేటికైనా గాని నా కళ్యాణ గడియల ఆనందమైన ఇలాగ 10,000 నేటికైనా సంతోషం నచ్చి మెచ్చి నేను కొడి కాలు పెట్టిన లాగా 10,000 నేటికైనా ఆనందమోయి వీడ 10,000 సంతోషం తల్లి అవతారం ఎత్తిన దాని వీడ 10,000 నాకు సల్ల సాకలు పెట్టుండ్రు వీడ 10,000 పెడతాం తల్లి పెడతాం ఆషాఢ మాసం అవతారంతోని యాపాకు సాకలు పెట్టాలి బెల్లపు సాకలు పెట్టాలి పెట్టాలి తల్లి మట్టు మంగళవారం విడ 10,000 మరి ఆదివారం 10,000 శుక్రవారం విడ 10,000 సరే తల్లి వారంలో 3 సార్లు 10,000 కనుక ఆషాఢ మాసం శ్రావణ మాసం 2 నీడ మాసాలు పెట్టాలి విడ 10,000 పిల్లా జలను నిమం చూసేటి బలం నాది విడ 10,000 ఊదు పొగలతోని అవతారముతో వెనక మాయమా శుచి లేకుండా నేను ముందుకు సాగొచ్చుకొచ్చేదాని కదా బిడా 10,000 అవతారముతో నేటికైనా గాని వాళ్ళ ఆనందం అంతా మంచిగా చల్లగా కాపాడుతల్లి సంతోషం పబ్లిక్ అంతా నీ దర్శనానికి వస్తారు ఇక్కడ పండిగీరంతా ముక్కు పోగు పెట్టుకున్న బలమైన దాని వీడా నేను అవతారం అందుకనక నచ్చి మెచ్చి పాపలు అందరు చల్లగా ఉండాలని కాపాడుతారు వారికి వీడా తల మీద కొడుకునైతే వీడా 10,000 అవతారం కనుక 10,000 జై బోలో ఫలక్నామా కాళీ మాతాకి జై బోలో లాల్ దర్వాజా సింహవాహినికి ఉప్పలూరి మంకలమ్మకి అక్కన్న మాదన్నకి ముత్యాలమ్మకి పోతున్నావా
Thank you.